హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. రైస్ చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, అలాగే మటన్ పీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఈ మెథడ్లో కనుక చేసినట్లయితే. సో లేట్ చేయకుండా ఒకసారి ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ ఇలా 1 kg వరకు మటన్ తీసుకుని నీట్గా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని తీసుకోండి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాక ఒక 1/2 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసింది వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా, కొద్దిగా కర్డ్ వేసుకోండి. నిమ్మరసం ఒక చెక్క పిండుకుని 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే పుదీనా, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇలా బాస్మతి రైస్ తీసుకుని వాటిని కూడా 2 టైమ్స్ వాష్ చేసుకుని నానబెట్టేసుకోండి. నేను 1 kg మటన్ తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద గ్లాస్తో 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అనమాట. సో వాటిని కూడా నానబెట్టేసుకుని ఇలా ఆనియన్స్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇలా కుక్కర్ తీసుకుని గీ కానీ ఆయిల్ కానీ ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని మనం స్లైసెస్లా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ వచ్చేసినాయి కదా, సో వీటిని పక్కకు తీసుకుని పెట్టేసుకుని ఇదే గీలో బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసేసుకుని బాగా ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అనమాట. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసి ఒకసారి గరిటతో బాగా తిప్పేసి మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. సో చూడండి మగ్గింది కదా ఒక 3 మినిట్స్. సో ఇందులో మనం ఒక చిన్న గ్లాస్ సరిపోతుంది, ఒక స్మాల్ కప్ వాటర్ పోసుకుని కసూరి మేతి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వరకు రానివ్వాలండి. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు ఇలా మనం రైస్ కుక్ చేసుకోవడానికి వేరే గిన్నెలో వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. సో ఇందులో కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని బిర్యానీ మసాలాలు కూడా లైట్గా వేసుకుని వాటర్ బాగా రోల్ బాయిల్ చేసుకోవాలి. సో ఇలా వాటర్ మరిగాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకుని ఒక 80% వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో ఈలోపు విజిల్స్ వచ్చేసాయి. చూడండి ఇది ఎలా కుక్ అయిందో. మనకి వాటర్ ఉన్నాయి కదా, ఎక్స్ట్రా వాటర్ ఏం చేయాలంటే మనం సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. సో ఆ వాటర్ ఇలా సపరేట్ చేసేసుకున్నాక ఇలా బిర్యానీ ఎందులో అయితే దమ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బిర్యానీ గిన్నెలోకి ఈ మటన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈలోపు రైస్ కూడా ఉడికిపోయినట్లుంది. ఒకసారి చూడండి ఇలా మనం చేత్తో ఇలా మ్యాష్ చేస్తే కనుక ఇలా విరిగినట్టు అవ్వాలి రైస్. సో పర్ఫెక్ట్గానే కుక్ అయిపోయిందనమాట. సో దీన్ని కూడా స్ట్రైనర్లోకి తీసుకుని ఇలా మనం మటన్ వేసుకున్నాం కదా, దాని మీద ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా రైస్ అంతా కూడా వేసేసుకోవాలి. సో రైస్ అంతా వేసేసాక ఇలా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని కూడా ఇలా చల్లేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి దీని మీద. మొత్తం ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకున్నాక మనం మటన్ కర్రీలోంచి ఆ జ్యూసీని తీసుకున్నాం కదా, ఆ జ్యూసీ వాటర్ అంతా కూడా దీనిపైన ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో ఇందులో ఇది దమ్ చేసుకునేటప్పుడు కుక్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. సో టేస్ట్ కూడా బాగుంటుంది, మటన్ జ్యూసీ కాబట్టి ఇది. సో దీన్ని కూడా వేసేసుకుని ఇలా ఎల్లో ఫుడ్ కలర్ కూడా పైన వేసేసుకుని ఇలా మూత పెట్టేసి ఉంచేసుకోవాలి. సో స్పీడ్లో ఒక 5 మినిట్స్ ఉంచుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ ఉంచుకుంటే చాలు, దమ్ అయిపోతుంది. సో చూడండి ఎంత చక్కగా, చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో చూడండి రైస్ కూడా ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అయింది, అలాగే పీసెస్ కూడా చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. ఇదే విధంగా కనుక మీరు మటన్ దమ్ బిర్యానీ కనుక ప్రిపేర్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.